హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి క్వశ్చన్ ని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తారు. దీన్ని తప్పుగా ఆలోచించి 99% పీపుల్ అనేవాళ్ళు రాంగ్ ఆన్సర్ చేస్తారు. లైక్ ఎలా అంటే వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ 2 to the power of 50? 2 to the power of 50 లో హాఫ్ అడిగాడు కాబట్టి హాఫ్ అని అడిగాడు కాబట్టి 50 లో హాఫ్ చేస్తారు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 25 అని చెప్పి ఆన్సర్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఇలా కనుక చేస్తే మీ మార్క్ ఖచ్చితంగా బొక్కబడినట్టే. దీన్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అంటే 2 to the power of 50 లో హాఫ్ ఎంతో కనుక్కోమన్నాడు కాబట్టి బై 2 చేద్దాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఏ ఫామ్ లో ఉందంటే a to the power of m by a to the power of n. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు a to the power of m minus n. ఓకే, ఇప్పుడు దాని ప్రకారం చూస్తే 50 ఈజ్ m అండ్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇదేమవుతుంది n అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 50 minus 1. That is equal to 2 to the power of 49 is our answer. Option D is our answer. మీకు గనక ఈ వీడియో అర్థమైనట్టయితే క్వశ్చన్ నెంబర్ 2 కు ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.